ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశ చరిత్ర భక్తి లేకపోతే తిరుమలకు రావద్దని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. భక్తుల ముసుగులో ఉన్న నాస్తికులకు టీటీడీ టికెట్లు జారీ చేయకుండా ఉండాలని చెప్పారు. సెలబ్రిటీలు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దేవుణ్ణి ప్రార్థిస్తారని అనుకున్న పని దిగ్విజయం అయ్యాక దేవుళ్లనే హేళన చేసే స్థాయికి కొందరు దిగజారుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటన చాలా బాధాకరమన్నారు. కోట్ల రూపాయలు సంపాదించిన గర్వం తిరుమలలో పనికిరాదని చెప్పారు. జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్, యాంకర్లు, సినిమా హీరోలు, కొంతమంది దర్శకత నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి, లేకపోతే సినిమాల షూటింగ్ కానివ్వండి, వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి, వాళ్ళ ప్రారంభం కానివ్వండి, ఆడియో ఫంక్షన్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు. కొబ్బరికాయలు కొడతారు, పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు. మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమలకు నడిచొస్తారు. అలాగే కాణిపాకం వెళ్తారు, అలాగే షిర్డీ సాయిబాబా టెంపుల్కి వెళ్తారు, విజయవాడకి వెళ్తారు, అనేక గుళ్ళకి, హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాలయ గుళ్ళకంతా వెళ్తూ ఉంటారు. ఆ సినిమా హిట్ అయిపోయినాక, వాళ్ళ ఆడియో ఫంక్షన్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం, కాస్ట్లీ ప్రసాదం అంటారా? వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత వందల కోట్లు వేల కోట్లు ఉన్నవాడు సరే సామాన్య భక్తుల్లాగా వచ్చి ప్రసాదం స్వీకరించే ఆనవాయితీ. అలాంటిది మీరు పిక్నిక్ వచ్చారా, భగవంతుని దర్శనానికి వచ్చారా? వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎవరైతే శివజ్యోతి సంబంధించిన భక్తులు కామెంట్ చేశారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తులకు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళని తిరుమలకు రానియకూడదు, వాళ్ళకి ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోనే సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తాం, మనం చూసిటాం, ఒక దర్శకుడు సినిమాలతో నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, మా భార్య చెప్తే మా కొడుకులు చెప్తే దేవుని మొక్కుతున్నాను అంటారు. కానీ ఆ దేవుళ్ళతో మాత్రం కోట్ల రూపాయల బడ్జెట్ చేసి సినిమాలు తీస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు వ్యక్తిగతంగా మీకు ఏమంటే పక్కన పెట్టుకోండి, కానీ సమాజంలో, హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అనేక భక్తులు భగవంతులు కానివ్వండి, సనాతన ధర్మంలో భాగంగా మీరు మమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడటం చూస్తే ఊరుకోం. ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా ఉంటాం. అదే మీరు ఇంకో మతాన్నో ఇంకో దేవుళ్ళు మీరు మాట్లాడి చూడండి, మీ మీద ఎలాంటి అటాక్స్ ఉంటుందో. కానీ మేము శాంతియుతంగా చెప్తున్నాము, మా మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం ప్రవర్తిస్తే అది ఎవరైనా కానీ, దర్శక నిర్మాతలు కానివ్వండి, కొంతమంది ఇలాంటి యాంకర్లు కానివ్వండి, బాగోదని చెప్పి కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని, కేంద్రంలో ఇంకా ఎంత ధాన్యం ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజు సరిపడా లారీలు వస్తున్నాయా లేదా అని రైతులను కలెక్టర్ అడిగారు. దాంతో రావడం లేదంటూ రైతులు వారి బాధలను వెళ్లబోసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి లారీలు